హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే వెజిటబుల్స్‌తో ఒక రెసిపీ అయితే చూపిస్తాను. నేనైతే ఇది కులకర్ రైస్ అనమాట. దాంతో చేస్తున్నాను. మీకు కావాలనుకుంటే బాస్మతి రైసు, వైట్ రైసు, బ్రౌన్ రైస్ దేనితో అయినా చేసుకోవచ్చు. టేస్ట్ చాలా బావుంటుంది. ఇంక దీనికోసం అయితే ముందుగా కుక్కర్ పెట్టేసుకొని అందులో ఆయిల్ గానీ, నెయ్యి గానీ యాడ్ చేసుకోండి. ఆ తర్వాత బిర్యానీ దినుసులు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇంకా టొమాటోలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా ఉప్పు వేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట టొమాటోలు వాటన్నిటిని. టమాటాలు అయితే కొంచెం మగ్గినాయి కదా, ఇప్పుడు వచ్చేసి వెజిటేబుల్స్ అనమాట. ఇది వచ్చేసి మీకు ఆప్షనల్, మీ దగ్గర ఉన్నవి వేసుకోవచ్చు. నేనైతే కాలీఫ్లవరు, క్యారెట్, బీన్స్, బఠానీ ఇంకా మీల్ మేకర్ అయితే వేసుకుంటున్నాను. మీరు పన్నీర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇంక ఇలా మంచిగా కలిపేసుకొని ఇందులో ఉప్పు, పసుపు, కారము, గరం మసాలా కానీ, బిర్యానీ మసాలా కానీ యాడ్ చేసుకోండి, కొంచెం బిర్యానీ ఫ్లేవర్ కోసం అనమాట. ఇంక ఇలా మంచిగా వేసేసుకొని మొత్తం కలుపుకోవాలి. కాసేపు మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు కుక్ చేసుకుంటే అవి కాస్త అట్లా దగ్గరకు అవుతాయి. ఇంకా ఇప్పుడు వచ్చేసి ఒక 2-3 స్పూన్లు పెరుగు యాడ్ చేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇది వచ్చేసి బియ్యం డైరెక్ట్ వేస్తే ఉడకదు కాబట్టి నేను ముందుగా కొంతసేపు అయితే ఇలా కుక్ చేసి పెట్టుకున్నాను, ఒక 80%. ఇంకా ఆ తర్వాత ఈ కాయగూరల్లో వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసి ఒక గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. నేను కొంచెం ఎక్కువే యాడ్ చేసుకున్నాను. ఫస్ట్ టైం చేశానులేండి రెసిపీ, అందువల్ల ఇంకా తెలియక. పైన కొంచెం కొత్తిమీర, పుదీనా వేసేసుకొని ఒకసారి మళ్ళీ మిక్స్ చేసి కుక్కర్ మూత అయితే పెట్టేసుకొని ఒక్క విజిల్ పెట్టుకోండి చాలు. నేను 3 విజిల్స్ పెట్టాననమాట. కానీ పర్లేదు, మేము కొంచెం సాఫ్ట్గా ఉన్నా కూడా మంచిగానే తింటాము పొడి పొడిగా కంటే. మీకు పొడి పొడిగా కావాలనుకుంటే ఒక విజిల్ పెట్టి కాస్త తగ్గించి వాటర్ యాడ్ చేసుకోండి, సరిపోతుంది. నేనైతే 3 విజిల్స్ పెట్టుకున్నాను అనగాను కదా, సో ఇలా కిచిడి లాగా అయిపోయిందనమాట. ఎనీవేస్ మనకైతే ఇది మంచిగా ప్రోటీన్ హెల్దీగా ఉంటుందన్నమాట. ఎక్కువ వెజిటేబుల్స్ వేస్ట్ చేసుకున్నాం కదా. వెజిటేబుల్ కిచిడి అయితే రెడీ అయిపోయింది కదా. తప్పకుండా రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.